5 సంవత్సరాల దగ్గర అవుతుంది. ఎవరికి కూడా ఎటువంటి ఉద్యోగం గాని, ఎటువంటి సదుపాయం గాని లేదు. రావాల్సిన ఉద్యోగాలు రాలేదు. కొత్త ఉద్యోగాలు తీయట్లేదు. ఆంధ్రప్రదేశ్‌లోనే కాదు, భారతదేశంలోనే నంబర్ 1 పొజిషన్ నిరుద్యోగ స్థితిలో ఉంది. మన ఆంధ్రప్రదేశ్ ఉంది. ఇలాగే ఉంటే మాత్రం జనాలు చచ్చిపోవడం తప్పించి కానీ వేరే మార్గం లేదు. హామీల వరకే కానీ అమలు పరిచేది ఎవరూ లేదు. మళ్ళీ ఇప్పుడు వస్తారు, మళ్ళీ నేను ఇస్తానని చెప్తారు. కానీ నమ్మేటట్టుగా ఎవరూ లేరు. ఉద్యోగాలు వస్తాయి కానీ ఎవరికి లేదు. ఆత్మహత్యలు తప్పించి కానీ ఉద్యోగాలు అనేది ఆంధ్రప్రదేశ్లో దొరకదు. ఎక్కడ ఉంది చెప్పండి? ఒక అభివృద్ధి అనేది ఏం లేదు. అభివృద్ధి అనేది ఏముందండి? మందు కోసం పెరుగుతుంది, నిత్యావసర వస్తువులు పెరుగుతున్నాయి తప్పించి కానీ అభివృద్ధి అనేది మాత్రం ఏమీ లేదు. 100కి 100% మారాలి. మారితేనే బాగుంటుంది. రాష్ట్రంలోనే కాదు, కేంద్రంలో కూడా మారితేనే బాగుంటుంది. ఏది కూడా మన డబ్బులు మనం ఖర్చు పెట్టుకోవాలంటే దానికి ఒక ఇది, మన బ్యాంకులో మనం డబ్బులు తీసుకోవాలంటే దానికి సమస్య, ఎక్కువ డ్రా చేస్తే మీరు దానికి కూడా ట్యాక్స్లు. కాబట్టి చాలా దారుణాతి దారుణంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పరిపాలన ఉంది. రెండూ కూడా మారాలి.